సార్ సౌదీ అరేబియా రాజు తనకు ప్రాణభయం ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఒక రాజుకు ప్రాణభయం ఏంటి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఇది కూడా చర్చలకు దారితీసింది. ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇండియా నుంచి కూడా ఎంతో మంది సౌదీ అరేబియాకి వెళ్ళడం మనం చూసాము. మరి ఈ రాజుకు అసలు ప్రాణభయం ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నుంచి, ఎందుకు భయపడుతున్నారు? సౌదీ అరేబియా యువరాజు, ఆయన రాజు కాదు యాక్చువల్గా. అంటే క్రౌన్ ప్రిన్స్ అంటారు ఆయన్ని. ఆయన రాజుగారికి మొత్తం 8 మంది ఉన్నారు కొడుకులు, 7 మంది ఉన్నారు. ఈయన పేరు మహమ్మద్ బిన్ సల్మాన్, ఎంబీఎస్ అంటారు పాపులర్గా. ఎంబీఎస్ అని వెరీ పాపులర్ అన్నమాట. సో ఆయన ఇప్పుడు రాజు. ఈ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ రాజు, వాళ్ళ కొడుకు ఆ, మహమ్మద్ బిన్ సల్మాన్ ఎంబీఎస్. ఈ ఎంబీఎస్ ఇప్పుడు నాకు ప్రాణభయం ఉంది అని ఒక ఆ, అమెరికన్ వెబ్సైట్ పొలిటికో అని ఆన్లైన్ న్యూస్ పేపర్ అన్నమాట అది. అది ఇప్పుడు రాసింది. ఈయన అమెరికన్ కాంగ్రెస్ మెన్తో మాట్లాడుతూ ఈ ఎంబీఎస్ అనే సౌదీ అరేబియా యువరాజు ఇట్లా నాకు ప్రాణభయం ఉంది, నాకు భయంగా ఉంది, మీరు నన్ను కాపాడతారా అని అమెరికా వాళ్ళని అడిగినారని చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. మన దేశంలో కూడా అన్ని పత్రికలు అంతా కూడా దీన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు కూడా సౌదీలో చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు కాబట్టి ఆ యువరాజుకే ప్రాణభయం ఉంటే ఇంకా మన వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఒక టెన్షన్ అయితే వచ్చింది. అయితే అసలు ప్రాబ్లం ఏందో మనం తెలుసుకుంటే ఆ, ఏం జరిగిందనేది మనకు అర్థమవుతుంది. ఆయన ఈ పొలిటికో అనే వెబ్సైట్ ఏం రాసిందంటే, అసలు ఎందుకు ఈయన ప్రాణభయం అంటున్నాడు, ఎవరు ఈయన్ని చంపుతారు అన్నప్పుడు మళ్ళీ మనం ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య దగ్గరికే వస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ని అరబ్ దేశాలు కొన్ని వ్యతిరేకిస్తాయి. ముఖ్యంగా ఇరాన్ కావచ్చు, తర్వాత పాలస్తీనా, లెబనాను, సిరియా, టర్కీ, తర్వాత యెమెన్, ఇలాంటి దేశాలన్నీ వ్యతిరేకిస్తాయి. ఈ దేశాలని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు. ఇదంతా కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకమైన కూటమి, పాలస్తీనాకు అనుకూలంగా ఉన్న కూటమి. దీనికి నాయకత్వం ఇరాన్ వహిస్తుంది అన్నమాట, ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కి. రెండో వైపు అమెరికా ఆధ్వర్యంలో కొన్ని దేశాలు మన ఇజ్రాయెల్ ని ఒక సార్వభౌమత్వ దేశంగా గుర్తించి వాటితో నార్మలైజేషన్ ఫ్యాక్ట్ అనేవి చేసుకున్నాయి. ఇందులో ప్రధానంగా గల్ఫ్ కంట్రీస్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మనం దుబాయ్ అంటాం కదా, అది యుఏఈ, తర్వాత బహ్రెయిన్, సుడాను, మొరాకో, ఈ దేశాలన్నీ కూడా నార్మలైజేషన్ ఫ్యాక్ట్ అంటారు. ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ ఫ్యాక్ట్ని చేసుకున్నాయి. దీనికి మధ్యవర్తిగా అమెరికా ఉంది. దీన్ని అబ్రహాం అకార్డ్స్ అని పిలుస్తారనమాట. అబ్రహాం అకార్డ్స్ ద్వారా ఈ దేశాలు ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉన్నాయి. అయితే వీటి మధ్యలో ఉన్న దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఈజిప్టు, జోర్డాను, ఖతారు, ఇలాంటి దేశాలు ఏంటంటే శాంతి చర్చలు జరగాలి. ఇక్కడ ఈ టెన్షన్స్ ఉండడం వల్ల ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం అభివృద్ధి ఆగిపోతుంది, ప్రజలు నానా బాధలు పడతారు అని చెప్పి శాంతి చర్చల కోసం ఈజిప్ట్ కానీ, జోర్డాన్ కానీ, ఖతార్ కానీ ట్రై చేస్తున్నాయి. ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు సౌదీ అరేబియా కూడా నార్మలైజేషన్ ఫ్యాక్ట్ చేసుకోవడానికి ఈ యుద్ధానికి ముందు ట్రై చేసింది. నార్మలైజేషన్ ఫ్యాక్ట్ చేసుకోబోతుంటే హమాస్ వాళ్ళు వెళ్ళి అక్టోబర్ 7న సౌత్ ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. అంటే హమాస్కి ఈ సౌదీ అరేబియా నార్మలైజేషన్ ఫ్యాక్ట్ అనేది ఇష్టం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్తో సౌదీ అరేబియా కూడా నార్మలైజేషన్ ఫ్యాక్ట్కి వెళ్తే పాలస్తీనాకి వ్యతిరేకమైన బలం పెరుగుతుంది, ఇజ్రాయెల్కి సపోర్ట్ బలంగా పెరుగుతుంది. దీన్ని ఇష్టపడకుండా హమాస్ ఏం చేసిందంటే దీన్ని బ్రేక్ చేయడానికి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. సో ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు ఈయన ఎంబీఎస్ అనే రాజు మహమ్మద్ బిన్ సల్మాన్, ఇతను ఎందుకు భయపడుతున్నాడంటే గతంలో ఈజిప్టు ఇలాగా నార్మలైజేషన్ ప్రక్రియ చేసుకున్నప్పుడు అన్వర్ సదత్ అని 1981లో ఆయన్ని చంపేశారు. చంపింది ఎవరు? అరబ్ మిలిటెంట్సే చంపేశారు అనమాట. అరబ్ మిలిటెంట్స్ లో ప్రధానంగా హమస్, తర్వాత లెబనాన్ కేంద్రంగా పనిచేసే హిజ్బుల్లా, తర్వాత యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీలు, ఇలాంటి అనేక ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్ అన్వర్ సదత్ని 1981లో చంపేశాయి. ఆయన్ని చంపడానికి ప్రధాన కారణం ఆయన ఈజిప్ట్ తరఫున ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ ఫ్యాక్ట్లోకి వెళ్ళాడు.
కాబట్టి సౌదీ అరేబియా కూడా ఇప్పుడు నార్మలైజేషన్ ప్యాక్ట్ జరుపుతుంది కాబట్టి నేను జరుపుతున్నాను అంటే ఆయన జరుపుతున్నాడు కాబట్టి ఆయన్ని కూడా చంపేస్తారని ఆయనకి భయమైంది అనమాట ఈ ఎంబీఎస్కి. అందుకని అమెరికాను అడిగారు, మీరు అన్వర్ సాదత్ని కాపాడడానికి మీరు ఏం చేశారు, నన్ను కాపాడడానికి మీరు ఏం చేస్తారు అని అడిగాడు. నేను కానీ ఇప్పుడు నార్మలైజేషన్ ప్యాక్ట్ అని చేసుకుంటే నన్ను కూడా చంపేస్తారు, ఎందుకంటే మా దేశంలో ఉండే ముస్లింలు కూడా ఇజ్రాయెల్ పట్ల ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే గాజాలో ఇజ్రాయెల్ 40,000 మందిని చంపేసింది, అందులో 20,000 మందికి పైన చిన్నపిల్లలు ఉన్నారు. స్కూళ్ళ మీద, హాస్పిటల్ మీద బాంబులు వేసి చంపేస్తుంది. మొన్న కూడా ఒక స్కూల్ మీద బాంబులు వేసి 100 మంది పిల్లల్ని చంపేసింది. సో ఇది మొత్తం అరబ్ ప్రపంచంలో ప్రజల్లో, ఆ, వీధుల్లో ఉన్న ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని యువరాజు చెప్పినట్టుగా ఈ పొలిటికో పత్రిక మనకి చెప్పిందన్నమాట. సో అంటే ఓవరాల్గా అరబ్ ప్రపంచం బ్రాడ్గా చూసుకున్నప్పుడు రెండుగా విడిపోయింది. ఒక వర్గమేమో అమెరికా వైపు ఉంటూ ఇజ్రాయెల్ వైపు ఉంది, రెండో వర్గము అమెరికాకు వ్యతిరేకంగాను ఇజ్రాయెల్కి వ్యతిరేకంగాను పాలస్తీనాకు అనుకూలంగాను ఉంది. ఈ రెండుగా విభజన అయిపోయిన ఈ అరబ్ ప్రపంచంలో భాగంగా సౌదీ అరేబియా అది కూడా ఇప్పుడు టెన్షన్ పడుతుంది. ఎందుకంటే సౌదీ అరేబియాకి ఒకవైపు ఏమో అమెరికన్ సపోర్ట్ కావాలి, అమెరికా దానికి ఎకనామిక్ సపోర్ట్ కావచ్చు, ఆ తర్వాత సివిల్ న్యూక్లియర్ హెల్ప్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, ఇవన్నీ అమెరికా హెల్ప్ కావాలి సౌదీ అరేబియాకి. మరోవైపు ఏమో ఈ అరబ్ ప్రజలు తనకు వ్యతిరేకంగా ఉంటే రేపు తిరుగుబాటు వస్తుందేమో, మన చంపేస్తారేమో, ఎందుకంటే ఈజిప్ట్ ప్రెసిడెంట్ని చంపేశారు అన్వర్ సాదత్ని, నన్ను కూడా చంపుతారేమో అని ఎంబీఎస్ కింగ్, ఈ క్రౌన్ కింగ్ భయపడుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది అనమాట. సో ఓవరాల్గా అది పరిస్థితి. సో ఇది అర్థం చేసుకున్నప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళు సౌదీ అరేబియాలో ఉంటే వాళ్ళకి ఏదో ఇబ్బంది అని కాదు, కానీ ఖచ్చితంగా అరబ్ ప్రపంచంలో టెన్షన్లు పెరిగే కొద్దీ అరబు దేశాల్లో ఉన్న ఇండియన్స్కి కూడా ఇబ్బందులు ఉంటాయి. అందుకని భారతదేశం ఒక పక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్, సౌదీ అరేబియాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఇజ్రాయెల్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి, అట్లని పాలస్తీనా సపోర్ట్ చేసే ఇరాన్ లాంటి దేశాలతో కూడా ఇండియాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఓవరాల్గా సౌదీ అరేబియా నార్మలైజేషన్ ప్యాక్ట్లోకి వెళ్ళడం వల్ల భయపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా అరబ్ ప్రపంచం రెండుగా విడిపోయింది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇరాన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, సిరియా కావచ్చు, టర్కీ కావచ్చు, యెమెన్ కావచ్చు, ఇలాంటి కొన్ని దేశాలు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్గా వాళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు, పాలస్తీన్కి అనుకూలంగా ఫైట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ దీనికి అంతటికి కూడా నాయకత్వం ఇస్తుంది. రెండో వైపు అమెరికా ఆధ్వర్యంలో ఇటు సౌదీ అరేబియా కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, మొరాకో కావచ్చు, సుడాన్ కావచ్చు, ఇలాంటి దేశాలంతా కూడా ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంటున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో సౌదీ అరేబియా యువరాజు తన ప్రాణాలకు ముప్పు ఉందేమని భయపడుతుండడం అనేది సహజమైన విషయమే, దీంట్లో ఆశ్చర్యం ఏం లేదు. అయితే ఇండియన్స్కి ఇబ్బంది ఉందా అంటే ఖచ్చితంగా ఇండియన్స్కి కూడా ఇబ్బంది ఉంది. ఈ దేశాల్లో శాంతి లేకుండా అల్లర్లు లేకపోతే బాంబులు దాడులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా అనేక రకాలుగా ఇబ్బందులే. సో ఈ దేశాల్లో ఉన్న ఇండియన్స్కి అయితే ఖచ్చితంగా కష్టాలు తప్పవు. బట్ మోడీ ప్రభుత్వం మాత్రం ఫారిన్ పాలసీలో చాలా బాగుందని చెప్పవచ్చు. అంటే మనం ఎప్పుడు కూడా ఐడియలిజం అనేది పనికిరాదు, ప్రాక్టికల్గా చాలా దేశాలతో మోడీ ప్రభుత్వం బాగానే వ్యవహరిస్తుంది. అంటే ఎక్కడ టైట్గా ఉండాలి, ఎక్కడ లూజుగా ఉండాలి, ఏ విషయంలో పట్టువిడుపులు ఉండాలనేది మోడీ ప్రభుత్వం జాగ్రత్తగానే వ్యవహరిస్తుందని చెప్పచ్చు. భారతీయులకి ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఉంటాయి.